జీవితంలో లేదా ఒక కుటుంబంలో ఒక తల్లి ప్రాధాన్యత చాలా వరకు ఉంటుంది. ఒక తల్లి చూపించేటువంటి ప్రభావం ఆ కుటుంబం మీద చాలా వరకు ఉంటుంది. అందును బట్టే బైబిల్లో దేవుడు తల్లిని గురించి చాలా ఘనంగా, చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒక తల్లి చూపించేటువంటి ఒక తల్లి తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, ఒక తల్లి యొక్క ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, లేదా ఒక స్త్రీ తన యొక్క ఆత్మీయ జీవితం కావచ్చు, తన యొక్క రక్షణ కావచ్చు, ఒక స్త్రీ దేవుళ్ళు నడుచుకునే విధానం కానివచ్చు, తన ప్రవర్తన కానివచ్చు, ఆ స్త్రీని బట్టి ఆ భర్త కూడా మారే అవకాశం ఉంటుంది. ఆ తల్లిని బట్టి తన బిడ్డలు కూడా ప్రయోజకులయ్యే అవకాశము చాలా వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి బిగ్గరగా? కాబట్టి మనం గొప్ప గొప్ప సేవకులను కూడా మనం గమనించిన, పెద్ద పెద్ద మిషనరీలను కూడా మనం గమనించిన, ప్రధానంగా వారి వెనకాల ఆ తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున నేను మీకు ఒక నలుగురు తల్లుల్ని నేను మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ నలుగురు తల్లులకు ఉన్నటువంటి 4 లక్షణాలను కూడా నేను మీ ముందర పెడతాను. మొట్టమొదటి తల్లిని మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. చాలండి. బైబిల్లో ఇక్కడ ఒక తల్లిని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆ తల్లి పేరేంటంటే హాగారు. బైబిల్లో అబ్రహాం అనే మంచి విశ్వాసి కనబడతాడు. అబ్రహాము భార్య పేరు శారా. అయితే వారికి బిడ్డలు లేరని ఆ శారా తొందరపడి నిర్ణయం తీసుకొని తన దగ్గర పనిచేస్తున్నటువంటి పని అమ్మాయిని హగర్ను తీసుకొని అబ్రహామునికి ఇచ్చి పెళ్లి చేస్తోంది. దేవుడు వాళ్ళకు ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ హగరుకి గర్భఫలాన్ని దయచేస్తాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరుని పెడతారు. కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు ఇష్మాయేలు పెరిగి పెద్దవాడైన తర్వాత శారా గర్భాన్ని కూడా దేవుడు తెరుస్తాడు. అబ్రాహాము శారాలకి ఒక చక్కని కుమారుడు పుడతాడు. అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు తోటి ఇష్మాయేలు పరిహాసం చేస్తూ ఉంటే, కలిసి సమానంగా ఆడుకుంటూ ఉంటే శారా చూడలేక ఓర్చుకోలేక అబ్రాహాంతో గొడవ పెట్టుకుంటుంది. ఈ దాసి కుమారుడు నా కుమారుడితో వారసుడిగా ఉండనేరడు, దీని పిల్లవాడిని ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి పంపించేయమని ఆ అబ్రహాముని వేధిస్తూ ఉంటుంది. అప్పుడు అబ్రహాము ఆ రోజంతా ఏడ్చి తెల్లవారుజామున లెగిసి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు భయపడొద్దు, శారా చెప్పిన మాట విను అని చెప్పినప్పుడు ఆ అబ్రహాం ఏం చేస్తాడు అని అంటే, ఒక నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ హగరు మీద పెట్టి ఆ పిల్లవాని చేతికిచ్చి, ఇష్మాయిల్ చేతికిచ్చి, ఆ తల్లి కొడుకుల్ని ఇద్దరిని తన ఇంట్లో నుంచి పంపించి వేస్తాడు. తన ఇంట్లో నుంచి హాగరు వెళ్ళగొట్టబడతా ఉంది. వెళ్ళగొట్టబడుతున్న తల్లి కనబడుతోంది. పంపించి వేయబడుతున్న ఒక తల్లి అక్కడ కనబడుతోంది. చేతిలో చిన్న కుమారుడు. ఒక నీళ్ళ తిత్తి తప్పితే ఆమె దగ్గర తినడానికి కూడా ఆహారం లేదు, కొనుక్కోవడానికి కూడా ధనం లేదు. అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది అని బైబిల్లో రాయబడి ఉంది. అటు ఇటు తిరుగుతున్న తల్లి కనబడుతోంది. ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న తల్లి అక్కడ కనబడుతోంది. దిక్కులేని తల్లి అక్కడ కనబడుతూ ఉంది. ఆ సమయంలో తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోతాయండి. ఆ నీళ్లు అయిపోయినప్పుడు దాహంతో ఆ కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలోనికి ఆ ఇష్మాయేలు వెళ్ళిపోతాడు. ఇక ఆ తల్లి ఆ పిల్లవాడిని చూడలేక, ఆ పిల్లవాడిని చావు చూడలేక ఒక చెట్టు పొద దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పొద దగ్గర ఆ పిల్లవాడిని పడవేసి
కొంచెం దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె అది ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. నీ మాట చెప్తా, నేను అందరూ పలకండి. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎవరెదురుగా కూర్చుందంటండి? పిల్లవాని ఎదురుగా కూర్చుని ఎలుగెత్తిగా ఏడ్చాను. ఈ తల్లికి ఉన్న లక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. నేను ఈ చెప్తాను, ఈ మాట అందరూ పలకండి. ప్రార్థించే తల్లి. ఏ తల్లి? తల్లి ప్రార్థించే తల్లి. ప్రియులరా, మనం తల్లులుగా ఉన్నాం, మీరు తల్లులుగా ఉన్నారు. అయితే ప్రార్థించే తల్లులుగా మీ బిడ్డలకు ఉన్నారా? చదివించే తల్లులు కాదు, అన్నం పెట్టే తల్లులు కాదు, పాలిచ్చే తల్లులు కాదు, ఇల్లు కట్టించే తల్లులు కాదు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే తల్లులు కాదు. మీరు ప్రార్థించే తల్లులుగా మరి మీరు ఉన్నారా? ఎదురుగా కూర్చొని ఆ పిల్లవాని చావు నేను చూడలేదని చెప్పేసి ప్రార్థించే తల్లిని మనం ఇక్కడ, ఎలుగెత్తి ఏడ్చే తల్లిని మనం ఇక్కడ చూస్తాం. కన్నీరు గార్చే తల్లి, ఏడ్చే తల్లి, మొరపెట్టే తల్లి, ప్రార్థనా పరులైన తల్లిగా మనం చూస్తాం. దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిన తల్లిని మనం చూస్తున్నాం. దేవునితో ఒక వ్యక్తిగతమైన సహవాసం కలిగినటువంటి తల్లిని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులరా, మనం ప్రార్థించే తల్లులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. మరి ప్రార్థించే తల్లులుగా ఉన్నారా? ప్రతిరోజు మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారా? చరిత్రలో సామ్యుయల్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరేంటంటే సుసన్నా వెస్లీ. ఈ తల్లికి, సుసన్నా వెస్లీ అనే ఒక తల్లికి మొత్తం 19 మంది పిల్లలండి. 19 మందిని కనింది మరి ఈవిడ. అందులో 9 మంది చచ్చిపోతారు, 10 మంది మాత్రమే మిగులుతారు. అందులో కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ సుసన్నా వెస్లీకి కుమారులతో పాటు కుమార్తెలు కూడా ఉన్నారు. ఒక కూతురు పేరు మార్తా వెస్లీ అని పెట్టింది, ఇంకొక కూతురు పేరు మేరీ వెస్లీ అని పెట్టింది, ఇంకో కూతురు పేరు కెజియా వెస్లీ అని పేరు పెట్టింది. వాళ్ళందరూ కుమార్తెలు కూడా గొప్ప గొప్ప సేవకురాళ్ళు అయ్యారు, పెద్ద పెద్ద దేవుని సేవకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందులో కుమారులలో జాన్ వెస్లీ అని ఒక మిషనరీని కూడా ఈవిడ కనింది. జాన్ వెస్లీ అంటే ఇప్పుడున్న జాన్ వెస్లీ కాదు, 300 సంవత్సరాల క్రితం ఒక ఆయన జాన్ వెస్లీ అని ఉండేవాడు. ప్రపంచం మొత్తం తిరిగి ఒక గొప్ప సువార్థికుడు జాన్ వెస్లీ. ప్రియులరా, అట్లాంటి దేవుని సేవకులను కూడా ఈ సుసన్నా వెస్లీ కనింది. అయితే ఈ తల్లికి కూడా, ఈ సుసన్నా వెస్లీకి కూడా చరిత్రలో మంచి పేరు పెట్టారు ఈ తల్లికి. ఈ తల్లి ఏ తల్లి అని అంటే సుసన్నా వెస్లీ ప్రార్థించే తల్లి. ప్రార్థించే తల్లి ఈ తల్లి సుసన్నా వెస్లీ. ఈవిడ ఎలా ప్రార్థించేది అని అంటే, ప్రతిరోజు వేకువనే లెగిసి పిల్లలందరూ 10 మంది పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్క బిడ్డ ముందుకు వెళ్ళి వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఎదురుగా మోకరించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. మళ్ళీ 2వ వాడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేది, తర్వాత 3వ బిడ్డ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేది. 10 మంది దగ్గర 10 సార్లు మోకాలు వేసి వాళ్ళ ఎదురుగా కూర్చొని ప్రార్థన చేసే తల్లిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులరా, బిడ్డలకు ఎదురుగా కూర్చున్న ప్రార్థించే తల్లులు వాళ్ళే మనం ఉండాలి. నువ్వు దేనికి ఎదురుగా కూర్చున్నావు? టీవీ ముందు కూర్చోవడమే సరిపోయింది మనం. టీవీ ముందు కూర్చున్న తల్లులం మనం, సీరియళ్ళ ముందు కూర్చున్న తల్లులం మనం, రచ్చబండ్ల దగ్గర ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వాళ్ళ ఎదురుగా కూర్చున్న తల్లులం మనం. మీ బిడ్డలకు ఎదురుగా కూర్చొని, ఈవిడ ఆ బిడ్డకి ఎదురుగా కూర్చున్న తల్లి, ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తున్న తల్లిగా మనం చూస్తున్నాం. పిల్లలు ఇష్మాయేలు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మన బిడ్డలు ఈ రోజున అపవాది చేత కొట్టుమిట్లాడు పాడైపోతున్నారు, జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాస్త ప్రార్థన చేద్దాం, ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేద్దామనే మనసు మరి ఏ తల్లికైనా ఉందా? ప్రియులరా, ప్రార్థించే తల్లిని మనం చూస్తున్నాం. ప్రార్థించి తమ బిడ్డలను కాపాడుకున్న తల్లుల్లాగా ఉండాలి. బైబిల్లో కనాను స్త్రీ, ఒక స్త్రీ ఉందండి. ఆవిడ కుమార్తె కూడా దయ్యం బట్టి బాధపడతా ఉంటుంది. నిద్రపోనేవద్దు ఆ పిల్ల. అయితే యేసుప్రభు ఆ ఊరు వచ్చాడని తెలుసుకొని యేసుప్రభు వెనకాల పడుతుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేయడం ప్రారంభించింది.
అమ్మ పిల్లల రొట్టె తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదంటాడు. అయినా పర్లేదు ప్రభువా, యజమానుడి బల్ల మీద నుండి పడే ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభువా అని. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కుమార్తె బాగుపడింది అని అంటాడు. ప్రియులరా, ఆ తల్లి తన కూతురు కొరకు ప్రార్థించే తల్లిగా మనం చూస్తాం. చావు బతుకుల మధ్యలో దెయ్యము చేత పీడించబడుతున్న ఆ కుమార్తెని బాగు చేసుకున్న తల్లిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్న బిడ్డల దగ్గర నుంచే ప్రార్థించే అనుభవంలోనికి మనం ఉన్నప్పుడు వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడుగా మనం చూస్తాం. ప్రార్థించే తల్లిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ తల్లిని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులు నశింపజేవి స్త్రీలతో సహవాసము చేయకము. చాలండి, నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. బోధించే తల్లి. ఏ తల్లి అండి? ఏ తల్లి? బోధించే తల్లి. తన పిల్లలకి బోధిస్తున్న తల్లిగా మనం ఈ తల్లిని మనం చూస్తాం. ఎవరు ఈ తల్లి? ఈ తల్లి పేరు చెప్తారా? అదే తల్లి పేరేంటండి? రాజైన లెమూయేలు ఎవరు? సొలొమోనుకి 3 పేర్లు ఉన్నాయి. మొదటిగా సొలొమోను, రెండవదిగా యెదిద్యా, మూడవదిగా లెమూయేలు అని కూడా సొలొమోన్ అంటారు. ఈ సొలొమోను తల్లి పేరేంటి? బెత్షెబా. బెత్షెబా సొలొమోను తల్లి. దావీదు మహారాజుకి చాలామంది భార్యలు ఉంటారు. దావీదు పాపం చేసిన తర్వాత, ఊరియాని చంపించిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఈ బెత్షెబాని భార్యగా అంగీకరిస్తాడు. మరొక నూతనమైన జీవితం బెత్షెబాకి ప్రారంభమవుతోంది. దావీదుని బెత్షెబాను దేవుడు జ్ఞాపకం చేసుకొని, మొదటిగా పుట్టిన బిడ్డ దావీదు పాపం వలన చనిపోతే రెండవదిగా పుట్టిన బిడ్డని ఈ తల్లి కాపాడుకుంటుంది. ఆ బిడ్డ పేరేంటంటే సొలొమోన్. అందరూ చెప్పండి, ఆ బిడ్డ పేరేంటండి? సొలొమోనుని కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తుంది. దావీదు కుమారులు చాలామంది ఉన్నారు, అందులో దుర్మార్గులు ఉన్నారు. అయితే వాళ్ళు పరిపాలన చేద్దామని సింహాసనం ఎక్కుతుంటే ఈ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకొని తన కుమారుడు రాజు అవ్వాలని ప్రార్థన చేస్తుంది, మొరపెట్టుకుంటుంది. దావీదు కూడా అంగీకరించి వేరే వాళ్ళకు బదులుగా ఈ బెత్షెబా ప్రార్థన ఆలకించి ఈ బెత్షెబా కుమారుడైన సొలొమోనుని రాజుగా తయారు చేస్తాడు, రాజు సింహాసనం ఎక్కిస్తాడు. ప్రియులరా, అయితే సొలొమోను రాజు అయిన తర్వాత సింహాసనం ఎక్కక ముందు బాలుడై ఉండగానే గిబియోన్ అనే ప్రాంతంలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంతమంది ప్రజలకు నన్ను రాజుగా చేశావు, నన్ను పరిపాలన నాకు ఇచ్చావు, కాబట్టి వీళ్ళందరినీ పరిపాలించడానికి నాకు తగినంత జ్ఞానాన్ని దయచే ప్రభువా అని మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు కూడా ఆ ప్రార్థనకు ఆశ్చర్యపోయి, సొలొమోను, నువ్వు డబ్బును అడగల, ఐశ్వర్యాన్ని అడగల, శత్రువు ప్రాణాన్ని కూడా నువ్వు అడగల, కానీ నువ్వు ఏమడిగావు? జ్ఞానాన్ని అడిగావు అని చెప్పి దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎవరు నేర్పించారు ఆ ప్రార్థన? అలా చేయమని ఎవరు నేర్పించారు ఆ బోధ? తల్లి నేర్పించింది. ప్రియులరా, బోధించే తల్లి మనం చూస్తున్నాం. మరి మీ పిల్లలకు మీరు బోధిస్తున్నారా? మీ పిల్లలకి ఏం బోధిస్తున్నారు? చాలామంది ఏం బోధిస్తారని అంటే, మామయ్యని తిట్టినా అన్న, తర్వాత అత్తని కొరికైనా అన్న, నానమ్మ పేక్ కొరికైనా అన్న అని అంటూ ఉంటారు. ఏం బోధిస్తున్నారు పిల్లలకి? ప్రియులరా, చిన్న చిన్నవి బోధించాలి. వందనాలు చెప్పమని బోధించండి, హల్లెలూయా చెప్పమని బోధించండి, సండే స్కూల్కి వెళ్ళాలని బోధించండి, దేవుని పాటలు పాడాలని బోధించండి, నేర్పించండి. ప్రియులరా, ఒక దైవజనుడు చెప్పాడు, పిల్లలంట చెప్పింది చేయరంట, మీరు చేసేదే చేస్తారంట. మాకు కూడా ఒక బొడ్డోడు ఉన్నాడు, ఇదిగో ఈడే 1.5 సంవత్సరం, 1.5 ఈడికి 1.5, 2 కూడా నెనలేదు. ఈ 1.5 ఏం చేస్తాడంటే, నేను తల దూకుంటుంటే నా దువ్వెని తీసుకొని ఆడు తల దూకుంటాడు. ఈ 1.5 ఏం చేస్తాడంటే, నేను కూర్చొని పుస్తకం తెరిచి పాటలు పాడుతుంటే వాడు కూడా పుస్తకం తెచ్చుకొని తెరిచి పాటలు పాడుతూ ఉంటాడు.
వాడికి వచ్చిన భాషలో. చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని తిప్పుతూ ఉంటే వాడు కూడా తీసుకొని వాడి చెవిలో పెట్టుకొని తిప్పుతూ ఉంటాడు. అంటే పిల్లలు చెప్పింది చేయరు, చేసేదే చేస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే వాడు కూడా ప్రార్థన చేస్తాడు. మీరు పాటలు పాడితే వాళ్ళు కూడా పాటలు పాడతారు. మీరు చర్చికి వెళ్ళే అలవాటు ఉంటే వాళ్ళు కూడా మీ వెనకాల వస్తారు. ప్రియులరా, బోధించే తల్లిగా మనం చూస్తున్నాం. బోధించండి, ప్రేమను బోధించండి, ఆప్యాయతను బోధించండి. మీ అందరి తల్లులకు చెప్తున్నానండి, ఏమని చెప్తున్నానంటే, మీ చుట్టాల గురించే చెప్పమాకండి మీ పిల్లలకి. కాస్త మీ భర్త తరపు చుట్టాల గురించి కూడా చెప్పండి. అమ్మమ్మే కాదు, నానమ్మ గురించి కూడా చెప్పండి. పిన్ని గురించే కాదు, మేనత్తల గురించి కూడా చెప్పండి. మీ ఆడపడుసు మీద ఉన్న పగంతా మీ పిల్లల మీద రుద్దమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల్ని అందరూ ప్రేమించేలాగా ఇద్దరిని కవర్ చేయండి. అందరినీ కవర్ చేసే తల్లి ఈ బెత్షెబ. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి ఎప్పుడన్నా మీ భర్త తరపు వాళ్ళు వచ్చినప్పుడు వీడు ఎగ్జిబిషన్లో కోతుల్ని జంతువులు చూసినట్టు చూస్తాడు మీ పిల్లలు, మీరు బోధించకపోతే. కాబట్టి బోధించే తల్లిని మనం చూస్తున్నామండి. ఆ తల్లి బోధిస్తూ ఉంది. ఆ బోధని విని దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన సొలొమోను చేస్తాడు. ప్రియులారా, లెమూయేలు తల్లిని మనము చూస్తున్నాం. మూడవ తల్లిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహు మందిరంలోనికి వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. సిద్ధపరిచిన తల్లి. ఈ తల్లి తన బిడ్డను సిద్ధపరిచిందంట. బిడ్డ లేనప్పుడు ప్రార్థన చేసుకుంది, దేవునికి మొక్కుకుంది. దేవుడు ఈ తల్లికి ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకి సమూయేలు అని పేరు పెట్టింది. సేవకు ప్రతిష్ఠించుకుంటుంది ఈ తల్లి. ఏ వయసులో ప్రతిష్ఠించిందో బైబిల్లో రాయబడి లేదు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ సమాధానం చెప్పండి. ఎంత వయసు వరకు మీ పిల్లల్ని ఎత్తుకుంటారు? ఒక 10 సంవత్సరాలు అయితే ఎత్తుకుంటారమ్మా తల్లులు. నిన్ను మొయ్యలేనురా, బర్రె పెరిగినట్టు పెరిగావురా అని అంటారు. ఎంత వయసు అప్పుడు ఎత్తుకోవచ్చు? మహా అంటే ఒక 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎత్తుకోవచ్చు. ఆమె ఎత్తుకొని వచ్చిందంట. ఆ మాట మనం ఇందాక చూసాం కదా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో, పాలు మాన్పించిన తర్వాత ఆమె ఇంకా చిన్నవాడి ఉండగా ఆ బాలుని ఎత్తుకొని వచ్చిందంట. నాకు తెలిసి ఎల్కేజీ అప్పుడు అర్పించుంటుంది. 4-5 సంవత్సరాలకే మందిరాన్ని తీసుకొచ్చేసింది ప్రతిష్ఠించడానికి. తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి ఆ బిడ్డను దేవుని సేవకుడి దగ్గరికి తీసుకొని వచ్చింది. దైవజనుడి దగ్గరికి తీసుకొని వచ్చింది. ప్రియులారా, మీ పిల్లల్ని మీరు ఎక్కడికి తీసుకొని వస్తున్నారు? ఎక్కడికి తీసుకొని మీ బిడ్డల్ని వెళ్తున్నారు? చాలామంది తమ బిడ్డలను తీసుకొని పార్క్కి వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, పేరెంట్లకు వెళ్తారు. ఆమె దైవజనుడి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆమె మందిరం దగ్గరికి తీసుకొని వచ్చింది ఈ తల్లి. అయితే ఈ తల్లి ఆ కుమారుణ్ణి సిద్ధపరిచిందంట. ఎలా సిద్ధపరిచింది అని అంటే, నాన్న నువ్వు రేపు మందిరంలోనే ఉంటావు, నువ్వు ఇంకా దేవుని సేవకుల దగ్గర నువ్వు తిరుగుతూ ఉంటావు అని ఒంటరిగా ఉండడం నేర్పించింది. ఏడవకుండా నేను లేకపోయినా నువ్వు ఉండగలవు అన్నట్టుగా సిద్ధపరిచింది, నేర్పించింది. ప్రియులరా, సిద్ధపరిచిన తల్లిని మనం ఇక్కడ చూస్తాం. వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. సిద్ధపరిచిన తల్లి. అందులో నేను ముగిస్తున్నాను. ఒక 5 నిమిషాలు అందరూ జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ సిద్ధపరిస్తేనే వాళ్ళు బయటకు వెళ్ళి మీరు ఎలా సిద్ధపరిచారో వాళ్ళు అలాగా ఉంటారు.
మీరు ఇక్కడ సిద్ధపరిచిన విధానాన్ని బట్టి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలాగా తయారవుతూ ఉంటారు. ఉదాహరణకి ఒక సంతూర్ సబ్బు మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, అది ముందు ఫ్యాక్టరీలో ఏమవుతూ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. అది తయారైన తర్వాత మార్కెట్లోకి వస్తుంది. అది మీరు ఏ వస్తువునన్నా తీసుకున్నప్పుడు అది ఫ్యాక్టరీలో తయారైద్ది, తర్వాత జనాల మధ్యలోనికి వస్తుంది. ఒక తల్లులుగా మీకు కుమార్తెలైనా కుమారులైనా మీ బిడ్డల్ని మీరు పెంచిన విధానాన్ని బట్టి, మీరు తయారు చేసిన విధానాన్ని బట్టి వాడు రోడ్డు మీదకి వస్తాడు, లేదా ఆ అమ్మాయి రోడ్డు మీదకి వస్తుంది, సమాజంలోనికి వెళ్తుంది. మీరు సిద్ధపరిచిన మీ బిడ్డలు స్కూల్లోకి వెళ్తారు, మీరు సిద్ధపరిచిన మీ బిడ్డలు కాలేజీల్లోకి వెళ్తారు, మీరు సిద్ధపరిచిన మీ బిడ్డలు మందిరాల్లోనికి వెళ్తారు, మీరు సిద్ధపరిచిన మీ బిడ్డలు రేపు ఉద్యోగాల్లోకి వెళ్తారు, మీరు సిద్ధపరిచిన మీ బిడ్డలు రేపు పరాయి దేశం వెళ్తారు. మీరు ఎలా సిద్ధపరుస్తున్నారో ఆ క్వాలిటీని మీరు సమాజంలోనికి పంపిస్తారు. మీకు ఇంకో విషయం చెప్తానా అండి, మీరు సిద్ధపరిచినటువంటి బిడ్డలు దొంగలుగా వెళ్తారు, మీరు సిద్ధపరిచిన బిడ్డలు స్మగ్లర్గా వెళ్తారు. మనం సిద్ధపరిచే బిడ్డలు రేపు ఎలాగెళ్తున్నారు, ఎలా సిద్ధపరుస్తున్నావు నీ బిడ్డని? సిద్ధపరిచిన తల్లిని మనము చూస్తూ ఉంటామండి. ప్రియులారా, ఈవిడ సిద్ధపరిచిన తల్లిగా మనం చూస్తున్నాం. ఆఖరి తల్లిని గురించి నేను మీకు చెప్పి ముగించేస్తున్నాను. చూడండి, ఈ తల్లి పేరేంటి అని అంటే నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెలో ఒకరిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలడో చాలండి ఒక్కడే. నేను ఇక్కడ మనందరికీ తెలుసు, మోషే మనకి ఇక్కడ కనబడతాడు. ఆ పిల్లవాడిని కన్న తల్లి ఆ పిల్లవాడిని దాచలేక ఒక ఏటిలో పడేస్తుంది. ఏటిలో పడివేసినప్పుడు ఈ ఫరో కుమార్తె, రాజు కుమార్తె స్నానం చేయటానికి ఆ ఏటి ఒడ్డు దగ్గరికి వస్తుంది. పిల్లవాని కేకలు వింటుంది, ఆ జమ్ము పెట్టని దగ్గరికి తెప్పిస్తుంది. దాన్ని తెరిచి చూసినప్పుడు ఈ ఫరో కుమార్తె ఆ బిడ్డని మీద కనికరం ఉంచింది. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి ఆ పిల్లవాని అక్క వెళ్ళి తల్లిని తీసుకొని వస్తుంది. ఆ అసలైన తల్లిని, ఆ బిడ్డని కనేసి పడేసిన తల్లినే తీసుకొని వస్తుంది. ఆ బిడ్డన కన్న తల్లికే ఈ ఫరో కుమార్తె అప్పచెప్పి, నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానని ఈ తల్లి చెప్పింది. ప్రియులరా, ఈ తల్లి ఏం చేసింది అని అంటే ఆ బిడ్డను సంరక్షించింది. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి, సంరక్షించే తల్లి. సంరక్షించే తల్లి మనకి ఇక్కడ కనబడతా ఉంది. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. నేను ఏ తల్లి గురించి చెప్తున్నానంటే ఫరో కుమార్తె గురించి చెప్తున్నా. ఈమె కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచిన తల్లి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కావాల్సినటువంటి ఆ పిల్లవాడికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది ఈ తల్లి. వానికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది ఈ తల్లి. స్కూల్ ఫీజులు కడుతుంది ఈ తల్లి. ఆ ఐగుప్తీయులు అంటకుండా, ఏ హాని చేయకుండా నేను దత్తత తీసుకున్నాను అని రక్షిస్తుంది ఈ తల్లి. ఆ పిల్లవాడు 40 సంవత్సరాలు అయ్యే వరకు ఆ తల్లి కాపాడుతూ వస్తుంది ఈ తల్లి. ఆ పిల్లవాడు 3 నెలలు మొదలుకొని 40 ఏళ్ళ వరకు ఈ తల్లి బాధ్యత తీసుకున్న తల్లి మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులరా, ఒక పెంచిన తల్లిలో ఎంత బాధ్యత ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. అందును బట్టే ఒక సామెత ఉంది, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదిగా మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ తల్లిలో యాక్చువల్గా నేను కూడా మా ఈ ఊరు కాదండి, మార్కాపురం. అయితే నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా అమ్మమ్మ నన్ను పెంచుకుంది. నాకు కన్న తల్లి ఏంటో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 1వ తరగతి వరకు కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నన్ను పెంచిన తల్లే తెలుసు, అంటే మా అమ్మమ్మ నాకు తెలుసు. అందరూ ఏమనుకునేవారు అంటే, మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మమ్మకు 3 కొడుకులు. అయితే నేను 4వ వాడిగా 4వ కొడుకుని అనుకునేవాళ్ళు. నీ 4వ కొడుకు ఎక్కడికి వెళ్ళాడమ్మా అనేవాళ్ళు.
పెంచింది. ఎల్కేజీ ఫీజు దగ్గర నుంచి పీజీ చేసే వరకు, ఎంఫార్మసీ చేసే వరకు ఆ ఫీజు ఆమె కట్టింది. నా పెళ్ళి కూడా ఆమె చేసింది. పెళ్ళైన తర్వాత కూడా ఆమె దగ్గరే నేను కొన్నాళ్ళు కాపురం ఉన్నాను. ప్రియులరా, కన్న తల్లి నాకు సరిగ్గా గుర్తుండదు, నన్ను పెంచిన అమ్మమ్మ నాకు ఎక్కువ గుర్తుంటూ ఉంటుంది. ఫరో కుమార్తె అలాగే పెంచుకుంటూ వస్తుంది. సంరక్షిస్తున్న తల్లినిగా మనం ఈ ఫరో కుమార్తెని మనము చూస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, బైబిల్ ఉన్న తల్లులలో ఈ తల్లి అంత శ్రేష్టమైంది అనిపిస్తూ ఉంటుంది. ఎలా సంరక్షించిందో చూడండి ఆ బిడ్డని. ఈ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పనా? ఈ తల్లికి పేరు పెడుతుంది కుమారుడికి 10వ వచనంలో. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. ఆమె నీటిలోండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. మోషే అని పేరు పెట్టింది ఈ తల్లి. ఈ పెంచిన తల్లి మోషే అని పేరు పెట్టింది. ఏం పెట్టిన పేరునే దేవుడు పిలుస్తాడు. మండుచున్న పొద దగ్గర ఏమని పిలుస్తాడు దేవుడు? మోషే, మోషే అని. ఈ ఫరో కుమార్తె పెట్టిన పేరు అది. ప్రియులరా, మోషేని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి మనం మన బిడ్డల్ని మనం సంరక్షిస్తున్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? దుష్టుడి కంట పడకుండా మనం వాళ్ళ రక్షణ కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా? ఒక సామెత ఉందండి, మొక్కై వంగనది మారైన తర్వాత. ఇదే ఫార్ములాని సాతాను కూడా ఉపయోగిస్తాడు. సాతాను ఎలా ఉపయోగిస్తాడు అని అంటే, మొక్కై వంగనది మానైన తర్వాత వంగుతుంది అంటే, మానైన తర్వాత వాడు వంగడని సాతాను ఏం చేస్తాడనంటే, మీ బిడ్డలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాడు పట్టుకుంటాడు, వాడు అప్పుడే వంచాలని ప్రయత్నం చేస్తాడు. అందుని బట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీరు నేర్పకపోతే వాడు నేర్పడం ప్రారంభిస్తాడు. ప్రియులరా, ఈ తల్లుల్ని, గొప్ప తల్లుల్ని నేను మీకు ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక తల్లి ఎలా ప్రభావితం చూపిస్తుందో ఒక బిడ్డ విషయంలో ఒక చిన్న జరిగిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని 1వ తరగతి జాయిన్ చేసింది స్కూల్లో ఆ తల్లి. ఒక 4 నెలలు స్కూల్కి వెళ్ళాడు ఆ కుమారుడు. ప్రిన్సిపాల్ ఏం చేశాడనంటే, ఆ బిడ్డని చూసి, ఆ పిల్లవాడిని చూసి ఒక చీటీ రాసి, అందరూ వినాలి, అందరూ వింటున్నారా? ఆఖరిగా ముగిస్తున్నాను. ఒక చీటీ రాసి ఆ పిల్లవాడి చేతికి ఇచ్చి, ఇది మీ అమ్మకి పోరా అని అన్నాడు. ఆ పిల్లవాడు ఆ చీటీ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి ఇంటికి తీసుకొచ్చి చీటీ ఇచ్చాడు. ఆ చీటీ చదువుతూ, ఆ స్లిప్ చదువుతూ ఆ తల్లి బాగా ఏడుస్తోంది. ఆ చీటీ చూసి ఆ తల్లి ఏడుస్తోంది. బాగా ఏడ్చి ఆ పిల్లవాడు అడుగుతాడు, ఏమైందమ్మా, ఏమైంది అని ఆ పిల్లవాడు అడుగుతాడు. ఏం లేదు నాన్న, సార్ ఏం రాస్తాడనంటే, నువ్వు బాగా చదువుతున్నావంట, నువ్వు ఈ స్కూల్లో, వాళ్ళది చాలా చిన్న స్కూల్ అంట, నీకు చదువు చెప్పే అంత జ్ఞానం ఆ టీచర్లకు లేదంట, నేను తీసుకెళ్ళి పెద్ద స్కూల్లో జాయిన్ చేయమన్నాడు నాన్న అని ఆ ప్రిన్సిపల్ చీటీ రాశాడు నాన్న అని చెప్పింది. అయితే రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ తల్లి ఆ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయట్లా, ఇంట్లోనే పెట్టుకుంది. ఇంట్లోనే చదువు చెప్తోంది, ఇంట్లోనే పాఠాలు చెప్తోంది. అడుగుతున్నాడు పిల్లవాడు ఆ మమ్మీని, మా అమ్మ నన్ను స్కూల్కి పంపివా అని. లేదు నాన్న, పెద్ద స్కూల్ దొరకట్లేదు, నీకు సరిపడా స్కూల్ దొరకట్లేదు, కొన్నాళ్ళు ఇంట్లోనే నేనే నీకు పాఠాలు చెప్తాననింది. ఆ పిల్లోని పాఠాలు చెప్తా ఉంది. 5 సంవత్సరాలు పాఠాలు నేర్పించింది. 5వ తరగతి వరకు ఆమె చదువు చెప్పించింది. కాలేజీలో కూడా జాయిన్ చేయలేదు ఆ పిల్లవాడిని. అయితే ఆ పిల్లవాడు ఏం చేశాడనంటే, తల్లి నేర్పించినటువంటి ఆ చదువుని నేర్చుకుంటా వచ్చాడు. లోకంలో ఇంకా తిరగటము, చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. అయితే చిన్న చిన్న పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇంకా ఈ బల్బులు, ఈ లైట్లు కనిపెట్టబడలేదు. అయితే ఆ టైంలో ఈ బాలుడు ఏం చేశాడనంటే, బల్బును కనిపెట్టేశాడు. ఆ కుమారుడి పేరే థామస్ అల్వా ఎడిసన్. బల్బును కనిపెట్టాడు. అలాగే ఈ సౌండ్ రికార్డ్ చేసేదాన్ని కూడా కనిపెట్టాడు. ఇంకా చాలా చాలా కనిపెట్టాడు. అది కనిపెట్టేటప్పుడు 10,000 సార్లు విఫలమైపోయాడు. 10,000 సార్లు ఓడిపోయిన తర్వాత 10,001వ సారి బల్బుని కనిపెట్టేశాడు.
మీరు క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ చూస్తారేమో, నేనైతే అందులో ఉన్న లైట్లను చూస్తూ ఉంటా. మీరు ఒక ట్రైన్లో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు లైట్లను చూస్తారేమో, మీరు బయట వాటిని చూస్తారేమో, అయితే నేను లైట్లను చూస్తూ ఉంటా. ఇప్పుడు లైట్ లేకపోతే రాత్రుల్లో ట్రైన్ నడవదు, బస్సు నడవదు, ఆకాశంలో విమానం కూడా నడవదు. అసలు మనం ఇక్కడ కూర్చోలేం. రాత్రి అనేది మనకు తెలియదు. రాత్రుల్లో ఎవడు పనిచేయడు, నైట్ డ్యూటీలో ఉండవు లైట్ లేకపోతే. చీకటిని రాత్రిని భూమిని వెలిగించిన వాడు ఆ కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? అట్లాగా దేశాధ్యక్షులే, ప్రెసిడెంట్లు ఆశ్చర్యపోయారు. ఎన్నో కొత్త కొత్తవి కనిపెట్టాడు. ప్రపంచానికి ప్రయోజకుడైన శాస్త్రవేత్తగా ఆ కుమారుడు తయారయ్యాడు. అలా తయారైన తర్వాత తల్లి వృద్ధాప్యంలోకి వస్తుంది, తల్లి చనిపోతుంది. తల్లి సమాధి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద దేశాధ్యక్షులే వచ్చారు, ఘనంగా సమాధి చేశారు. అయితే ఆ తల్లి ఆ కుమారుడిని ఎలా పెంచింది అని అంటే, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. రోజు ఈ వాక్యం చదవాలి నాన్న అని రోజు వాక్యం చదివించేది, రోజు ప్రార్థన చేయించేది ఆ కుమారుడి చేత. దేవుణ్ణిలో అలాగ పెంచి పెద్ద చేసింది. అయితే ఆ తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయింది. సమాధి కార్యక్రమం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ పాతయన్నీ పడేయడం ఇప్పుడు చనిపోయినప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు కదా, అలా శుభ్రం చేస్తున్నాడు ఆ కుమారుడు. శుభ్రం చేసి అన్నీ పనికిరాని పడేస్తున్నాడు. శుభ్రం చేస్తూ తల్లి గదిలోనికి వెళ్ళాడు. తల్లి గదిలో తల్లి ఆ సెల్ఫ్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పుడు తల్లి వాడినటువంటి బైబిల్ని కూడా చూసుకున్నాడు. ఇది నా కన్న తల్లి వాడిన బైబిల్ అని దాన్ని కౌగిలించుకున్నాడు. ఆ బైబిల్ జిప్పు ఓపెన్ చేశాడు. బైబిల్ జిప్పు ఓపెన్ చేస్తే అందులో చీటీ ఉంది. ఆ చీటీని చూశాడు. ఆ చీటీ ఇప్పటిది కాదండి. ఎవరిచ్చారంటే చిన్నప్పుడు 1వ తరగతి చదువుతున్నప్పుడు ప్రిన్సిపల్ ఇచ్చాడు కదా, ఆ చీటీ అది. తల్లి బైబిల్లో దాచిపెట్టుకుంది. ఆ చీటీ చదివిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈయన. ఆ చీటీలో ప్రిన్సిపల్ చిన్నప్పుడు ఏం రాశాడని అంటే, ఈ తల్లికి, అమ్మ నువ్వు ఈయన 1వ తరగతిలో జాయిన్ చేసావు, 4 నెలల నుంచి ట్రై చేస్తున్నాను వీడికి చదువు చెప్పాలని. వీడి మెదడులో ఉన్నది, వీడి బుర్రలో ఉన్నది మెదడు కాదు, మట్టి బుర్రమ్మ వీడిది, వీడు దేనికి పనికిరానోడమ్మా అని ఆ చీటీలో రాస్తే, ఆ తల్లి నీకో దండం, నీ కొడుకో దండం, రేపటి నుంచి స్కూల్కి పంపించొద్దమ్మా అని ప్రిన్సిపల్ రాశాడు. ఆ చీటీ చూసి ఏడ్చిన ఆ తల్లి తన బిడ్డని పనికి మాలనోడా, పనికి రానోడా, చదువు రానోడా అని తెట్లా. నాన్న నువ్వు బాగా చదవగలవు, నువ్వు చాలా మంచోడి, నువ్వు ప్రయోజనకరమైనడు అని ప్రశంసిస్తూ, ప్రోత్సహిస్తూ, పెంచుతూ పెద్ద అయింది. తల్లి ప్రపంచానికి ప్రయోజకునిగా ఆ బిడ్డను చేసింది. దేవునికి స్తోత్రం ఉందామా అండి? పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గద్దించండి, గద్దింపుతో పాటు ప్రోత్సహించండి. ఒక తండ్రి వాళ్ళ కొడుకుని చూసి చదవట్లేదని నా దగ్గరే తిడతా ఉంటాడు, వీడు పనికిరానోడు, దేనికి ఉపయోగం లేనోడు అని అంటే వాడిని నేను గమనిస్తూ ఉంటాను. పెద్దోడు ఇంటర్మీడియట్కి వచ్చాడు, అలా అందరి ముందు అవమానపరుస్తుంటే వాడేం చదువుతాడు? కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని అప్పుడప్పుడు కూడా, కొంచెం మీరే ప్రేమిస్తూ ఉండాలి పిల్లల్ని అప్పుడప్పుడు కూడా. కాబట్టి ప్రియులు, ఆ తల్లి ఆ తెలియని స్థితిని గుర్తు చేయాలి. ఆ తల్లి నువ్వు గొప్పడు అవుతావు నాన్నని ప్రోత్సహించింది, ప్రార్థన నేర్పించింది, బైబిల్ నేర్పించింది, గొప్ప తల్లిగా మారింది. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థించే తల్లులుగా ఉండాలి, మీరు బోధించే తల్లులుగా ఉండాలి, మీరు నేర్పించి సిద్ధపరిచే తల్లులుగా ఉండాలి, మీరు సంరక్షించే తల్లులుగా ఉండాలి. కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. తండ్రిదేముందండి? ఉదయం వెళ్తాడు, రాత్రి ఇంటికి వస్తాడు. పిల్లలు ఎవరి చేతిలో ఉంటారు? తల్లుల చేతిలోనే ఉంటారు. తండ్రి ఎట్టా ఉంటాడో తెలియదు. మరి ఆ తండ్రి ఎట్టా ఉంటాడు, ఏడ తిరుగుతూ ఉంటాడో, ఎక్కడెక్కడ తాగి పడిపోతాడో తెలియదు. పిల్లల బాధ్యత పూర్తిగా తల్లి మీదే ఉంది. కాబట్టి ప్రతి తల్లి కూడా అలాగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలను ఫలింపచేసి ప్రతి తల్లిని ఒక్కొక్క శక్తి కలిగిన బిడ్డగా ఇక్కడున్న ప్రతి తల్లి కూడా అలా తయారు చేయనుగాక.